అందులో బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చాను. అంటే ఆ టైంకి నా ఫేస్ అంతగా కరెక్ట్ గా లేదని నాకు కూడా అర్థమైంది. ఎవరిదో ఖాళీగా ఉన్న బాడీ కొంచెం ఎత్తుకున్నట్టు ఆ తలకాయ చూడు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి సినిమా సెలక్షన్స్ కి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ స్టార్ట్ అయింది సినిమా కెరీర్ నాది. పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు అసలు మేము ఫుల్ ఎంజాయ్. సముద్రంలో ఆర్ నారాయణమూర్తి గారు వచ్చి నన్ను లొకేషన్ లో చూసి హీరోయిన్ గా చేస్తామని అడిగారండి నన్ను. బొగ్గు గనుల్లోనూ మాక్సిమం ఆక్సిజన్ కూడా లేనంత డెప్త్ కి వెళ్ళారు షూటింగ్ కి. నారాయణమూర్తి గారితో హీరోయిన్ చేసిన తర్వాత నాకు మా ఇంట్లో వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి పెళ్లి అవదని చెప్పి పెళ్లి చేసేసారు. దగ్గర దగ్గర ఒక 500 మెంబర్స్ లేడీస్ ని సేవ్ చేశాను నేను. వాళ్ళ ఫ్యామిలీస్ ని సేవ్ చేశాను, లేడీస్ ప్రాబ్లమ్స్ సేవ్ చేశాను. నాకు బాగా హెడేక్ వస్తా ఉండేది. వచ్చినప్పుడు ఒక 1 వీక్ నేను ఫుడ్ మానేశాను. జనాలకి అందరికీ ఆశ్చర్యం అయి ఉండొచ్చు, కానీ ఇది నమ్మవలసిన విషయం. నాకు షిరిడి సాయిబాబా కల్లో కనిపించారు. ఆయన దగ్గర ఒక తంబిలేరు డొక్కు అని ఆయన పరిచయం చేసి దాంట్లో ముర్రిపాలు ఇచ్చారు నాకు. అవి తాగమని చెప్పి, వద్దమ్మా ఎప్పుడు నా పేరు చెప్పి అన్నం మానేస్తే నేను అస్సలు తట్టుకోలేను, నేను చాలా బాధపడతా అని చెప్పారు. 1 అవర్ తర్వాత జీసస్ కనిపించారు నాకు. అలాంటి పొజిషన్ లో జీసస్ వచ్చి నన్ను చేత్తో పైకి లేపి పైన నిలబెట్టి కుడి చేత్తో ఒక ఇంజెక్షన్ తీసుకుని ఆ ఇంజెక్షన్ నాకు లెఫ్ట్ హ్యాండ్ కి ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే అప్పటి నుంచి నాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం రాలేదు. నాకు 17లో మొన్న ఫిబ్రవరిలో వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు నేను చనిపోతా అని చెప్పేశారు. మొగుడు కొడితే కాదు, తోటికోళ్ళు నవ్వింది అన్నందుకు కోపం వచ్చినట్టు అయింది నా బతుకు. నాకు చాలా కోపం వస్తుంది ఒక్కొక్కసారి. అబ్బా, రొమాంటిక్ యాంగర్ కూడానా? చూడలేక చచ్చిపోతున్నావు ఇక్కడ. నాకే విచిత్రంగా అనిపిస్తుంది ఇన్ని కోణాలు ఒక మనిషిలో ఉంటాయని. మీరు నమ్మరు, నిజంగా నాకు గాల్లోనే శత్రువులు మొదలైపోయారు. అప్పుడు పాట పాడితే ఆ పాటకి ఆయన మంత్రముగ్ధులైపోయి నన్ను రబ్రీదేవి గారి చేత్తో టీ తాగించాలని ఇంటికి తీసుకెళ్లారు. నా ప్రియాతి ప్రియమైన ప్రేక్షకుల కోసం నేను పాడతాను. ఎనీవే, విష్ యు ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. నందకిశోరా నవనీత చోరా నాద విహార శ్రీధర ముగ్ధ మనోహర కృష్ణ మురారి. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో అయినప్పుడు ఆ పాట విలువ తెలుసా నీకు? ఈరోజు వాల్యూ ఆఫ్ ది సాంగ్. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇది జనం చాలా జోక్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, కానీ చెప్పక తప్పదు. నాకు ఫస్ట్ టైం చనిపోయే వాళ్ళల్లో ఫస్ట్ టైం కనిపించిన వాళ్ళు ఎవరంటే నందమూరి తారక రామారావు గారు కనిపించారు నాకు. రామారావు గారు కనిపించిన 1 వీక్ చనిపోయారు. ఇలాంటి ఇంటిమేషన్స్ నాకు చాలా తెలిసినాయి. వైఎస్ గారు చనిపోయే ముందు కనిపించారు నాకు 7 days కరెక్ట్ గా.
చంద్రబాబు నాయుడు గారు అలిపిరి జరిగే ముందు కనిపించింది నాకు. అది ఆపే శక్తి కూడా ఎలా అనేది నాకు చెప్పారు. నేను ట్రై చేశాను, సక్సెస్ గా జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి గబ్బర్ సింగ్ 7 days రిలీజ్ కు ముందు ఆయన చనిపోతారని కనిపించింది నాకు. 1 minute. అప్పుడు ఏ విధంగా నేను ప్రేయర్ చేయాలో చెప్పారు, నేను చేశాను. ఇది నిజం, ఇది ముమ్మాటికి నిజం. అది ఇప్పుడు కూడా మనం అందరం చూస్తున్నాం. రామనాయుడు గారు చనిపోయే ముందు 1 week ముందు కనిపించారు నాకు. ఒక ఆఫర్ ఇచ్చారు. రామనాయుడు గారు చనిపోతే బెస్ట్, రానా ఇది అన్ఎక్స్పెక్టెడ్. రానా ఉండాలి అని అడిగి నేను రిక్వెస్ట్ ఇచ్చాను. నా మాట మన్నించి అటు డైవర్ట్ చేశారు. చాలా దినాల తర్వాత నిజంగా వచ్చే జోకన్నా దేవరాజు. ఇది నిజం, దీంట్లో ఎటువంటి అబద్దాలైతే లేదు. మొన్న దాసరి గారికి కూడా ఇలా అవుతుందని చెప్పారు. నీ మొహం వాష్ బేసినైతే దాంట్లో ఎవరైతే అర్లీ మార్నింగ్ లేచి భగవంతుడిని పట్టుకొని మన ప్రాబ్లమ్స్ అన్ని చెప్తారో వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. నా గెలుపు కారణం అదే. నాకు అనిపిస్తుంది, నేను చేస్తాను. దాన్ని అపార్థం చేసుకుంటే మాత్రం నేను ఏమీ చేయలేను. చాలా థ్యాంక్స్. మళ్ళీ మూవీస్ లో మళ్ళీ మిమ్మల్ని రంజింపజేస్తా అని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఉన్నావే, బయలుదేరు.